ఒకటండో అన్నీ ఇవే చూపిస్తే ఎట్లుంటుంది, కొంచెం స్వీట్ కూడా చూపిస్తే బాగుంటుంది కదా. మనం పెసల పాయసం చేద్దామండి, చాలా బాగుంటుంది టేస్ట్. పెసల్ని ఇలా ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక కడాయి లేదా బౌల్ పెట్టుకొని వేయించి ఒక రాయి తీసుకొని ఇలా మెల్లగా పగలగొట్టుకోవాలి. అంటే ఒక గిన్నెలో లేదా సరిపడ వాటర్ తీసుకొని ఇప్పుడు మనము ఈ పెసర బ్యాలు దాంట్లో వేసుకొని ఉడికించాలి సార్. సేమియా కొంచెం సేమియాని వేయించుకోవాలండి, కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాని ఈ పెసలు ఉడుకుతున్నాయి కదండి అందులోకి వేసేయాలి. కావాల్సినంత బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే స్వీట్గా ఉంటుంది. ఎంత కావాలో తగినంత బెల్లం వేసుకుంది. సో దాని తర్వాత వేయాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలాచీ వేసుకొని ఇలా వేసుకోవాలి. చూసారా, అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. దాని చివరిలో పాలు పోసుకోవాలండి. చివరిలో పాలు పోసిన తర్వాత పెసరపప్పు పాయసం రెడీ. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూసేసేయండి.